హాయ్ ఫ్రెండ్స్, శ్రీ అకలకోట స్వామి చరిత్ర 5వ భాగం మొదలు పెడదాం. సుందరాబాయి స్వామి ప్రతి సేవ తానే చేస్తూ స్వామి మీద పట్టు సాధించింది. స్వామిని ఎవరు దర్శించాలి, స్వామి ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లెగవాలో ఆమె నిర్ణయించేది. బాలప్పకు స్వామి దర్శనం కూడా దక్కనిచ్చేది కాదు. స్వామి సేవ కోసం వచ్చే భక్తుల నుండి ప్రతి పనికి డబ్బులు ముక్కుపిండి వసూలు చేసేది. ఎప్పుడూ పాత చీర కట్టుకుని కొత్త చీర కోసమని అడిగి మరీ భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేసేది. చివరికి భక్తులు సమర్పించిన ఫలాలు దక్షిణ కూడా ఆమె లాక్కునేది. ఇదంతా గమనించిన స్వామి మౌనంగా చూస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక భక్తుడు స్వామికిచ్చిన 25 రూపాయల దక్షిణ ఆమె లాక్కుంది. స్వామి ఆ దక్షిణ చోలప్పకు ఇవ్వమన్నారు. కానీ ఆమె ఇవ్వటానికి అంగీకరించలేదు. అప్పుడు స్వామి చెప్పుతో ఆమె తల మీద 3 దెబ్బలు కొట్టారు. అప్పుడు గాని ఆమె ఆ డబ్బులు వదలలేదు. తర్వాత ఆమె తన కుటుంబాన్ని తీసుకువచ్చి గుడిలో పెట్టింది. ఆమె ఆగడాలు రోజురోజుకి ఎక్కువ సాగాయి. ఒకరోజు ఒక భక్తుడు స్వామి కోసమని దానిమ్మకాయలు సమర్పించాడు. ఆమె ఆ దానిమ్మకాయలు ఒల్చి తన మనవడికి తినిపించి తర్వాత కింద పడినవి స్వామికి తినిపించింది. భక్తులు ఆమె ఆగడాలు భరించలేక మహారాణి గారికి ఫిర్యాదు చేశారు. కానీ మహారాణి గారు సుందరాబాయి చెప్పుచేతల్లో ఉండేవారు కనుక ఆ అభియోగాలు పట్టించుకోలేదు. చివరికి భక్తులు కలెక్టర్ గారికి మొరబెట్టుకున్నారు. కలెక్టర్ గారు ఆ విషయం గురించి ఎంక్వైరీ చేయించి సుందరాబాయిని స్వామి సేవ నుండి తొలగించారు. పోలీసులు ఆమె దగ్గర ఉన్న డబ్బు, విలువైన వస్తువులన్నీ జప్తు చేశారు. తర్వాత స్వామి సేవ కోసమని ప్రభుత్వం 5 సభ్యులతో ఒక కమిటీని వేసింది. సుందరాబాయికి సాక్షాత్ దత్తాత్రేయ స్వామి సేవ చేసుకునే అవకాశం దక్కిన దురాశ వలన పోగొట్టుకుంది. ఆమెకు స్వామి చివరి రోజుల్లో తిరిగి స్వామి సేవ చేసుకునే అవకాశం దక్కింది. స్వామి చేష్టలు వింతగా ఉండేవి. ఎప్పుడూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒక్కొక్కసారి రాళ్లను చెట్లను లాలిస్తూ వాటితో మీకు నా నుండి ఏమి కావాలి అని అడిగేవారు. ఒక్కొక్కసారి స్వామి నోటి నుండి వేదమంత్రాలు, శ్లోకాలు, కీర్తనలు వెలువడుతుండేవి. స్వామి వేరువేరు భాషల్లో మాట్లాడేవారు. ఆయన చాలా చెడ్డగా తిట్టేవారు. ఆ తిట్లను భక్తులు ఆశీర్వాదంగా స్వీకరించేవారు. ఆయనకు ప్రతిరోజు దినచర్య, నిత్య స్నాన వేషధారణలు ఉండేవి కాదు. ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు భక్తులను స్నానం చేయించమని అడిగేవారు. ఒక్కొక్కప్పుడు ఆయన గంధం రాయించుకుని హారతి ఇవ్వమని అడిగేవారు. ఆయన కొన్ని వారాల పాటు స్నానం చేయకుండా ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి. అటు శ్మశానం నుండి రాజభవనం వరకు స్వామి ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్లి కూర్చునేవారు. స్వామికి ఆవులన్నా కుక్కలన్నా చాలా ప్రేమ. కాషాయపు రంగు పువ్వులంటే ఆయనకి చాలా ఇష్టం. ఒక్కొక్కసారి స్వామి చిన్న పిల్లవాడిలా మారం చేసేవారు. అప్పుడు భక్తులు ఆయన్ని ఎంతో ఓర్పుతో లాలించి అన్నం తినిపించేవారు. ఒకసారి వాయ్ అనే ఊరు నుండి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతను స్వామికి పూజ చేసి స్వామితో ఇలా అన్నాడు: స్వామి, కొన్ని రోజుల ముందు ఒక సన్యాసి మా ఊరు వచ్చాడు. పూజలు పూర్తయిన తర్వాత ఆ సన్యాసికి భోజనం పెట్టాను. అతను దత్తాత్రేయ స్వామి పేరు చెప్పి 25 రూపాయలు నా దగ్గర తీసుకుని పారిపోయాడు. మీ పేరు చెప్పి నన్ను మోసం చేశాడు. ఇంత జరుగుతున్నా మీరు మౌనంగా ఉంటే ఎలా అన్నాడు. స్వామి ఏమీ మాట్లాడలేదు. కొంత సమయం తర్వాత ఆ రోజు స్వామిని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. అప్పుడు స్వామి ఆ బ్రాహ్మణ్ణి పిలిచి తమ వేలు ఎవరి వైపో చూపించారు. ఆ బ్రాహ్మణుడు అటువైపు చూస్తే తనను మోసం చేసిన సాధువు కనిపించాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆ సాధువును పట్టుకుని నిలదీసి తన డబ్బులు వసూలు చేసుకున్నాడు. తర్వాత ఆ బ్రాహ్మణుడు అసలు స్వామికి ఆ సన్యాసి ఎవరో, ఎక్కడ ఉన్నారో ఆయనకెలా తెలుసు అని అనుకుని స్వామి పాదాల మీద పడి స్వామికి పూజ చేశాడు. అకలకోట పక్కన లోహాగోన్ అనే చిన్న ఊరు ఉంది. ఆ ఊర్లో బాపురావు కులకర్ణి అనే వ్యక్తి ఉండేవాడు. అతని గొంతులో రంధ్రం ఏర్పడింది. ఏం తిన్నా తాగినా ఆ రంధ్రంలో నుండి బయటికి వచ్చేవి. అతను ఎన్ని వైద్యాలు ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఒకరోజు అతను గాన్గాపూర్ వెళ్లి అక్కడ గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి మట్టి గణేష్ విగ్రహానికి పూజ చేయమని వినిపించింది. అతను క్రమం తప్పకుండా రోజూ మట్టి గణేష్ విగ్రహానికి పూజలు చేయసాగాడు. ఒకరోజు అతను అలా పూజ చేస్తుండగా ఒక పాము అతని శరీరం మీద పాకసాగింది. ఇది గమనించిన అతను భయపడి ఎగిరి గంతులు వేయసాగాడు. ఆ కంగారులో అతను పూజ చేస్తున్న గణేష్ విగ్రహం కింద పడిపోయింది. ఆ పాము ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి అతనికి నొప్పి తగ్గడం మొదలైంది. తిరిగి కొన్ని రోజుల తర్వాత అతని కలలో శ్రీ మహావిష్ణువు మీద పాటలు రాయమని ఆదేశం వినిపించింది. కుల్కర్ణి ఆలోచనలో పడ్డాడు.
అతనికి శ్రీ మహావిష్ణువు గురించి సమాచారం కానీ పాటలు రాయటం కానీ తెలియదు. అతను దైవం మీద భారం వేసి పాటలు రాయటం మొదలుపెట్టాడు. ఇలా కుల్కర్ణి 300 నుండి 400 పాటలు రాశాడు. కానీ అతని ప్రతి పాటలో 4వ చరణం మాత్రం రాయలేకపోయాడు. ఆ పద్యాలు పూర్తిగా రాయలేకపోవడంతో నిరాశకు గురయ్యాడు. ఒకరోజు మళ్లీ స్వప్నంలో అసురవాణి శ్రీ దత్తాత్రేయ స్వామి అకలకోట్లో శ్రీ స్వామి సమర్థగా ఉన్నారు, ఆయన్ని శరణు కోరు, అప్పుడు పద్యాలు పూర్తవుతాయి అని వినిపించింది. శ్రీ స్వామి సమర్థను దర్శించడానికి కుల్కర్ణి అకలకోట చేరి స్వామి పాదాల మీద పడ్డాడు. స్వామి తమ పాదంతో అతని కంఠంలోని రంధ్రాన్ని తాకారు. తర్వాత అతని తల మీద చేయి పెట్టి ఆశీర్వదించారు. వెంటనే అతని కంఠంలోని రంధ్రం పూడుకుపోయింది. అతనిలో భావోద్వేగం పొంగి ఆ పాటలను పూర్తి చేశాడు. స్వామి దయ వలన అతనిలో జ్ఞానోదయమై పేరు ప్రఖ్యాతులు గాంచిన దాసుబాబు అనే సాధువుగా పేరు పొందారు. రామకృష్ణ బువ అనే కీర్తనకారుడికి వేదాల మీద ఎంతో పట్టు ఉండేది. అతను అందరితో చర్చలు వాగ్వాదానికి దిగేవాడు. ఒకరోజు అతను స్వామి ముందు వేదాంత ప్రసంగం చెప్తూ అహంతో ఆదిశంకరాచార్యుల గురించి తప్పుగా మాట్లాడసాగాడు. అతని అహం అర్థం చేసుకున్న స్వామి అతనితో, ఆ సమయంలో నువ్వు ఆదిశంకరాచార్యుల పక్కన ఉన్నావా? మతాన్ని నీ వక్రబుద్ధితో దొంగ పేరు ప్రఖ్యాతుల కోసం, డబ్బుల కోసం వక్రీకరించడం ఎంతవరకు సబబు అన్నారు. ఆ మాటలతో రామకృష్ణకు తన తప్పు అర్థమైంది. అతను మౌనంగా కూర్చున్నాడు. అక్కడే ఉన్న ఒక సన్యాసి అతనితో, సృష్టి లయకారుడైన దత్తాత్రేయ స్వామి ఇక్కడ స్వామి సమర్థగా ఉన్నారు. సర్వవేదాలు స్వామి నుండే ఆవిర్భవించాయి. అలాంటి స్వామి ముందు నీలోని అహంతో మూర్ఖంగా మాట్లాడవచ్చా అన్నాడు. రామకృష్ణ బువ తన తప్పుకు పశ్చాత్తాపడి స్వామి పాదాల మీద పడి శరణు వేడాడు. స్వామి అతన్ని ఆశీర్వదించి పంపించారు. బండోబా అనే పండితుడు అకలకోట సామ్రాజ్యానికి సామంతరాజైన షహజీ రాజే గారి దగ్గర పండితుడిగా ఉండేవాడు. రాజుగారు, నేను గాని అకలకోట రాజునైతే నీకు 1000 రూపాయలు విలువైన స్థలాన్ని బహుకరిస్తానని వ్రాతపూర్వకంగా రాసిచ్చారు. కొంతకాలం తర్వాత షహజీ రాజే గారు అకలకోట రాజ్యానికి మహారాజు అయ్యారు. తర్వాత ఆ పండితుడు ఎన్నిసార్లు తన స్థలం గురించి గుర్తు చేసినా రాజుగారు పెడచెవిన పెట్టారు. బండోబా ప్రతిరోజు స్వామిని దర్శించేవాడు. కొంతకాలం తర్వాత మహారాజు గారు చనిపోయారు. మహారాజు గారి కుమారుడైన మాలోజీ రాజే రాజయ్యాక ఆ స్థలానికి సంబంధించిన పత్రాన్ని కూడా ఆ పండితుడి నుండి తీసుకున్నారు. ఆ పండితుడు తన కష్టాన్ని స్వామికి చెప్పాడు. స్వామి అతనితో, నీకొక శివలింగం ఇస్తాను అన్నారు. కొన్ని రోజుల తర్వాత రాజు ఆస్థానాధికారి అయిన చింతోపంత్ రాజుగారితో, ఆ పండితుడికి ఇవ్వాల్సిన స్థలాన్ని అతనికిచ్చేద్దాం అని చెప్పారు. రాజుగారు కూడా సరే అని నది ఒడ్డున ఒక స్థలాన్ని మంజూరు చేశారు. ఆ స్థలంలో ఎన్నో పండ్ల తోటలు ఉన్నాయి. కొంతకాలం తర్వాత స్థలం మధ్యలో శివాలయం వెలిసింది. అదే రామేశ్వర్ శివ మందిరం. ఆ పండితుడు ఐశ్వర్యవంతుడయ్యాడు. స్వామి అతనికిస్తానన్న శివలింగం రామేశ్వర్ శివ మందిరం రూపంలో అతనికి దక్కింది. ఇక్కడితో శ్రీ అకలకోట స్వామి వారి చరిత్ర 5వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.